ఐపీఎల్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ పర్సనల్ రీజన్స్ వల్ల ఈ మ్యాచ్ ఆడలేదు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. ఇక లక్నో బ్యాటింగ్ విషయానికొస్తే ఫస్ట్ 2 ఓవర్స్‌లో 12 రన్స్ మాత్రమే చేసింది. అయితే మూడవ ఓవర్‌లో స్టార్క్ బౌలింగ్‌లో 21 రన్స్ చేసింది. ఆ తర్వాత ఫిఫ్త్ ఓవర్‌లో విప్రాజ్ బౌలింగ్‌లో మార్క్రమ్ స్టార్క్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పవర్ ప్లేలో లక్నో సూపర్ జెయింట్స్ 64 రన్స్ చేసింది. మిచెల్ మార్ష్ ఫస్ట్ నుంచి అటాకింగ్ బ్యాటింగ్ చేశాడు. కేవలం 21 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మార్క్రమ్ తర్వాత వచ్చిన పురాన్ 6లు, 4లతో రెచ్చిపోయాడు. విప్రాజ్ వేసిన 7వ ఓవర్‌లో ఇద్దరూ కలిసి 4 సిక్స్‌లు, ఒక సింగిల్‌తో ఏకంగా 25 రన్స్ చేశారు. లక్నో సూపర్ జెయింట్స్ ఫస్ట్ 10 ఓవర్స్‌లో 117 రన్స్ చేసి ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది. పురాన్, మార్ష్ ఇద్దరూ కలిసి 42 బాల్స్‌లోనే 87 రన్స్ పార్ట్నర్‌షిప్‌ని బిల్డ్ చేశారు. 12వ ఓవర్‌లో ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ ఔటయ్యాడు. మార్ష్ 36 బాల్స్‌లోనే 6 ఫోర్స్, 6 సిక్సెస్‌తో 72 రన్స్ చేశాడు. ఇక స్టబ్స్ వేసిన 13వ ఓవర్‌లో పురాన్ 4 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో ఏకంగా 28 రన్స్ చేశాడు. మార్ష్ తర్వాత బ్యాటింగ్‌కొచ్చిన రిషభ్ పంత్ 6 బాల్స్ ఆడి ఒక్క రన్ కూడా చేయకుండా డకౌట్ అయ్యాడు. ఇక ఆ తర్వాతి ఓవర్‌లోనే స్టార్క్ పురాన్‌ను క్లీన్ బౌల్ చేశాడు. పురాన్ 30 బాల్స్‌లో 6 ఫోర్స్, 6 సిక్సెస్‌తో 75 రన్స్ చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ 15 ఓవర్స్‌కి 170 రన్స్ చేసింది. ఈ టైంలో ఈజీగా 240 రన్స్ చేసేలా కనిపించింది. కానీ లాస్ట్ 6 ఓవర్స్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ మంచి కమ్‌బ్యాక్ ఇచ్చారు. డీసీ లాస్ట్ 30 బాల్స్‌లో కేవలం 39 రన్స్ మాత్రమే ఇచ్చింది. 20 ఓవర్స్ ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ 8 వికెట్లు కోల్పోయి 209 రన్స్ చేసింది. డీసీ బౌలర్స్‌లో స్టార్క్‌కి 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్‌కి 2 వికెట్లు, ముఖేష్ కుమార్, విప్రజ్ నిగమ్‌కు ఒక్కొక్క వికెట్ పడ్డాయి. 210 రన్స్ టార్గెట్‌తో చేసింగ్‌కి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఫస్ట్ ఓవర్‌లోనే షాక్ తగిలింది. షార్దుల్ ఠాకూర్ ఫస్ట్ ఓవర్‌లో 2 వికెట్స్ తీసి ఎల్ఎస్జీకి మంచి స్టార్ట్ ఇచ్చాడు. జేక్ ఫ్రేజర్ మెగర్క్, అభిషేక్ పొరల్ వెంటనే అవుట్ అవ్వగా రెండవ ఓవర్‌లోనే సమీర్ రిజ్వీ కూడా అవుటయ్యాడు. 7 రన్స్‌కే 3 వికెట్స్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను అక్షర్ పటేల్, డూప్లెసిస్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇద్దరూ 23 బాల్స్‌లో 43 రన్స్ పార్ట్నర్‌షిప్ చేశారు. ఇక సిక్స్త్ ఓవర్‌లో దిగ్విజయ్ రథీ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ పురాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. పవర్ ప్లే అయ్యేలో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్లు కోల్పోయి 58 రన్స్ చేసింది. ఇక ఆ తర్వాతి ఓవర్‌లోనే డూప్లెసిస్ బిష్నోయ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 65కే 5 వికెట్స్ కోల్పోయిన డీసీ పీకల్లోతు కష్టాల్లో పడింది. అశుతోష్ శర్మ, స్టబ్స్ ఇద్దరూ ఇన్నింగ్స్‌ను బిల్డ్ చేసే పనిలో పడ్డారు. ఇద్దరూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ డీసెంట్ పార్ట్నర్‌షిప్‌ని బిల్డ్ చేశారు. 13వ ఓవర్‌లో సిద్ధార్థ్ బౌలింగ్‌లో స్టబ్స్ బ్యాక్ టు బ్యాక్ సిక్స్‌లు కొట్టి థర్డ్ బాల్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 45 రన్స్ పార్ట్నర్‌షిప్‌ను బ్రేక్ పడింది. మ్యాచ్ ఓడిపోతుందనుకునే టైంలో విప్రజ్ నిగమ్, అశుతోష్ శర్మ పార్ట్నర్‌షిప్ కొంచెం హోప్‌ను తీసుకొచ్చింది. ఇద్దరూ 4లు, 6లతో స్కోర్ బోర్డ్‌ను పరుగులు పెట్టించారు. ఇద్దరూ కలిసి 22 బాల్స్‌లో 55 రన్స్ పార్ట్నర్‌షిప్ చేశారు. 17వ ఓవర్‌లో దిగ్విజయ్ రథీ బౌలింగ్‌లో విప్రజ్ అవుటయ్యాడు. విప్రజ్ కేవలం 15 బాల్స్‌లో 5 ఫోర్స్, 2 సిక్సెస్‌తో 39 రన్స్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టార్క్ వెంటనే అవుటయ్యాడు. తర్వాత అశుతోష్ శర్మ, కుల్దీప్ యాదవ్‌తో కలిసి 8 బాల్స్‌లో 21 క్రూషియల్ రన్స్‌ను చేశారు. కుల్దీప్ యాదవ్ అవుటయ్యాక వచ్చిన మోహిత్ శర్మతో కలిసి అశుతోష్ శర్మ మ్యాచ్‌ని గెలిపిస్తాడు. అయితే లాస్ట్ ఓవర్‌లో 6 రన్స్ కొడితే డీసీ గెలుస్తుంది. ఒక వికెట్ తీస్తే ఎల్ఎస్జీ గెలుస్తుంది. ఇలాంటి సమయంలో మోహిత్ శర్మ స్ట్రైక్‌లో ఉంటాడు. షాబాజ్ అహ్మద్ వేసిన ఫస్ట్ బాల్‌ను మోహిత్ శర్మ మిస్జడ్జ్ చేస్తాడు.
రిషబ్ పంత్ సింపుల్ స్టంప్ అవుట్‌ను మిస్ చేశాడు. అయితే పంత్ ఎల్‌బిడబ్ల్యూకు రివ్యూ తీసుకోక నాటౌట్‌గా తేలుతుంది. సెకండ్ బాల్‌కి మోహిత్ శర్మ సింగిల్ తీసి అశుతోష్ శర్మకు స్ట్రైక్ ఇస్తాడు. అశుతోష్ శర్మ థర్డ్ బాల్‌ను సిక్స్ కొట్టి మ్యాచ్‌ని గెలిపిస్తాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ 45 బాల్స్‌లో 110 రన్స్ కొట్టడం విశేషం. ఇక అశుతోష్ శర్మ ఫస్ట్‌లో చాలా స్లోగా ఆడాడు. 20 బాల్స్ ఆడి 20 రన్స్ మాత్రమే చేశాడు. కానీ ఆ తర్వాత 11 బాల్స్‌లో ఏకంగా 46 రన్స్ చేశాడు. 31 బాల్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 66 రన్స్ చేశాడు. అంతేకాకుండా అశుతోష్ ఈ మ్యాచ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.